పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా షాపులు తెరుచుకోకపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినా కఠిన నిబంధనలు విధించడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ కఠిన నిబంధనలతో ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పల్నాడు జిల్లాలో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూ ఉండడంతో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి, 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధించిన 144 సెక్షన్ పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా 144 సెక్షన్ తీసేసినా కూడా పల్నాడు జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో 14వ తేదీ నుంచి కూడా 144 సెక్షన్ విధించారు. అప్పటి నుంచి కూడా పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల్లో పోలీసులు కఠిన నిబంధనలు విధించడం, షాపులు తీసుకొని పోవటం, చిరు వ్యాపారులు కూడా వ్యాపారాలు చేసుకోకుండా షాపులు మూసివేయిస్తున్న ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ ఉన్నంతకాలం కూడా ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న 4వ తారీఖు కౌంటింగ్ సందర్భంగా 3 రోజుల క్రితమే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాలు, గ్రామాలు, పల్లెల్లో సైతం కూడా చిరు వ్యాపారులను, బడ్డీ కొట్లను సైతం మూసివేయించిన పోలీసులు కౌంటింగ్ ప్రక్రియ ముగిసి 2 రోజులు గడుస్తున్నా కూడా నేటికి ఆ చిరు వ్యాపారులను, బడ్డీ కొట్లను, షాపులను తీసుకొనియకుండా పోలీసులు కఠిన నిబంధనలు, ఆంక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులు పోలీసులు కఠిన ఆంక్షల వల్ల తమ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ చిరు వ్యాపారులు, బడ్డీ కొట్లు, కూరగాయల షాపులు ఇలాంటివి కూడా అందుబాటులో లేని పక్షంలో కూడా ప్రజలు తీవ్ర నిత్యావసర సరుకులు, కూరగాయలు సకాలంలో తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా పోలీసుల తీరుపై సామాన్య ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు, అతని అనుచరులను కట్టడి చేయలేని పోలీసు యంత్రాంగం జిల్లాలోని సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేయడం సరికాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చేతగాని తన వల్ల తాము జిల్లా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పుడైతే 14 పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి గ్రామాల్లో 144 సెక్షన్ విధించి పలు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్న సమయంలో కూడా టీడీపీ సానుభూతి పరులు ఇళ్లపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్పితే వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. వైసీపీ దాడుల నుంచి కాపాడలేని 144 సెక్షన్ ఈ పోలీస్ పికెటింగ్లు తమకెందుకంటూ కూడా పోలీసు సామాన్య ప్రజానీకం మండిపడుతున్నారు. కేవలం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, సామాన్య ప్రజలపైనే ఆంక్షలు విధిస్తున్నారు తప్పితే అరాచకాలు చేసేవారు, అల్లర్లు చేసే వాళ్ళపై కూడా కట్టడి చేయలేని పరిస్థితిలో పల్నాడు పోలీసు యంత్రాంగం ఉందనే విమర్శ అయితే సామాన్య ప్రజానీకం నుంచి వస్తుంది. ఈరోజు 6వ తారీఖు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి ముగుస్తూ ఈరోజు సాయంత్రానికి ఎత్తివేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి అతను నర్సాపేటలోని తన నివాసంలో ఉన్న నేపథ్యంలో ఈ రోజుతో ముందస్తు బెయిల్ ముగుస్తుంది. ఇప్పుడు గతంలో అతనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన సమయంలో 2-3 రోజులు పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నామంటూ కూడా షో చేసిన నేపథ్యంలో ఇప్పుడు కళ్ళ ముందే ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేక గతంలో లాగా అతనికి జీ హుజూర్ అని పనిచేసిన పోలీసు యంత్రాంగం ఇప్పుడు అతన్ని తప్పించేందుకు సహకరిస్తారనేది కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ కొనసాగిస్తారా లేక బెయిల్ రద్దు చేస్తారనేది ఉత్కంఠ. దీని నేపథ్యంలో 144 సెక్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ప్రచారం, మరోవైపు 144 సెక్షన్ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఒక రకమైన భయానక వాతావరణం. అంతిమంగా పోలీసులు, వైకాపా అరాచక శక్తులు
వైసీపీ అరాచక శక్తుల మధ్యలో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారన్న మాట వాస్తవం అంటూ కూడా పల్నాడు జిల్లా ప్రజానీకం నుంచి వెలువడుతుంది. అల్లర్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపి సామాన్య ప్రజలకు వెలుసుబాటు కల్పించాలంటూ కూడా పల్నాడు జిల్లా ప్రజానీకం నుంచి అయితే డిమాండ్లు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.